అందరికీ నమస్కారం. బాల శాస్త్రవేత్తలకు శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం మనం స్కూల్ ఎడ్యుకేషన్ పక్షాన సైన్స్ ఎగ్జిబిషన్స్ పైన నిర్వహించుకుంటున్నాము. సైన్స్ ఎగ్జిబిషన్స్ అనే వాటిని రకరకాల సైన్స్ ఎగ్జిబిషన్స్ మనము ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటూ ఉంటాము. ఒకటి రాజ్యస్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శని అనేది, ఇదే రాజ్యస్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శని అనేటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ను 2022కు పూర్వము దీన్ని జవహర్లాల్ నెహ్రూ బాల వైజ్ఞానిక ప్రదర్శనిగా వ్యవహరించేవారు. ఇప్పుడు దీని పేరు మార్చి రాజ్యస్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్కు ఇంకా ఇలాంటి ఎగ్జిబిషన్స్ మనకు ఇన్స్పైర్, టిఎస్ కాస్ట్, ఇగ్నైట్ వారు నిర్వహించేటువంటి వివిధ రకాలైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ మనం ప్రతి సంవత్సరము నిర్వహించుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునేది రాజ్యస్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శని, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్స్ అండ్ స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్స్ గురించి మాట్లాడుకుంటాము. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో మనకు ప్రతి సంవత్సరం కూడా గత 50 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఎన్సీఆర్టీ వారు మనకు థీమ్స్ మరియు సబ్ థీమ్స్ను కూడా ఇస్తూ ఉంటారు. ఆ థీమ్స్ అండ్ సబ్ థీమ్స్ను బేస్ చేసుకొని ముందుగా మనము జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులను మనము సౌత్ ఇండియాకి, అదేవిధంగా నేషనల్ లెవెల్కి కూడా పంపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రేపటి నుండి భోపాల్, మధ్యప్రదేశ్లో నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ జరిగిపోతుంది. మన రాష్ట్రం నుండి 9 మంది విద్యార్థులు దాంట్లో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి పిల్లలందరూ కూడా నెక్స్ట్ ఇయర్ అదే రకంగా నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్లో పాల్గొనాలని మా అందరి కోరిక. సో దీనికి గాను మనము ఏ రకమైనటువంటి ఎగ్జిబిట్స్ చేయాలి, ఆ చేసిన ఎగ్జిబిట్స్ని మనము ఏ రకంగా ప్రదర్శించాలి, అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానివ్వండి, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ గురించి వివరించేటప్పుడు కానివ్వండి, ఏదైనా కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని దానిపైన మనకు ఈరోజు కొన్ని సూచనలు, సలహాలు, మెలకువలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎం శ్రవణ్, మేనేజర్ నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్. వారు మనకందరికీ సైన్స్ జిజ్ఞాస కలిగిన టీచర్లకు, విద్యార్థులందరికీ ఆల్మోస్ట్ సుపరిచితులే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వారు మనతో పాటుగా వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇన్స్పైర్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు వారు నేషనల్ లెవెల్లో పాల్గొని మరి వారు సకూరా అంటే జపాన్కు కూడా వెళ్ళడానికి ఏ రకంగా వారి ఎగ్జిబిట్ని మాడిఫై చేసుకుంటే నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కాబడతారు అనే దానిపైన మెంటార్షిప్ గత 6-7 సంవత్సరాలుగా వారు మన తెలంగాణలో ఎంపిక కాబడినటువంటి విద్యార్థులకు మెంటార్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా డిజైన్ థింకింగ్ అనేటువంటి దానిపైన కూడా ఇదే టీసాట్ నిపుణ ఛానల్ ద్వారా 24 ఎపిసోడ్స్ కూడా చేయడం జరిగింది. వారి ఉద్దేశము మన స్కూల్ ఎడ్యుకేషన్ అందరిది కూడా ఏంటి అంటే పిల్లలలో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల పిల్లలకు ఆసక్తి పెంచాలి, రాబోయే కాలానికి కావలసిన ఆవిష్కరణలు రూపొందించాలి. సో పిల్లలలో ఎప్పుడైతే సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుందో వారి థింకింగ్ కూడా అదే రకంగా మారడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ దే విల్ థింక్ దట్ ఇది ఒక ఏమీ ఉండదు. ఆవిష్కరణ అంటే ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడమే ఆవిష్కరణ. ఎవరైనా ఏదైనా ఒక చిన్న పనిని చేయలేకపోతున్నారు, భారంగా ఫీల్ అవుతున్నారు, దాన్ని మనం ఈజీగా చేయగలిగినట్టయితే అదే ఒక ఆవిష్కరణ అవుతుంది. కాబట్టి పిల్లలు ఆ రకంగా ఎలా థింక్ చేయాలి, ఏ రకమైన ఎగ్జిబిట్ చేయాలి అనే దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు వారు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. అయితే ప్రతి ఎగ్జిబిషన్కి కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేటివి ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్స్లో టు ప్రొవైడ్ ఏ ఫోరం ఫర్ చిల్డ్రన్ టు పర్స్యూ దేర్ న్యాచురల్ క్యూరియాసిటీ, క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్వెంటివ్నెస్. ఏదైనా ఒక పిల్లలకు వాళ్ళకు క్యూరియాసిటీ కానివ్వండి, వాళ్ళ ఇన్నోవేషన్ను ప్రదర్శించుకోవాలి అంటే మన ఒక ప్లాట్ఫామ్ అనేది ఇవ్వాలి.
ఆ ప్లాట్ఫామ్ని ఈ వేదిక ద్వారా పిల్లలు వారు వ్యక్తపరచుకోవచ్చు. ఇలాంటి ఎగ్జిబిషన్స్లో వారు పాల్గొనడం వల్ల ఇతర విద్యార్థులు ఒపీనియన్స్, ఇతర విద్యార్థుల సూచనలు, సలహాలు కూడా వాళ్ళు తీసుకొని వారి ప్రాజెక్టుని ఇంకా కూడా డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. టు మేక్ చిల్డ్రన్ ఫీల్ దట్ science and mathematics are all around us and we can gain knowledge as well as solve many problems by relating the learning process to the physical and social environment. So, ఇప్పుడు పిల్లలు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ద్వారా రిలేట్ చేసి ఏ రకంగా వారు దానికి సొల్యూషన్స్ కనుక్కోవచ్చు అనే దానిపైన ఇది ఒక అవకాశం. దీని ద్వారా వాళ్ళు కనుక్కున్న వాటిని ప్రదర్శించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. టు లే ఎంఫసిస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ మేజర్ ఇన్స్ట్రుమెంట్ టు అచీవింగ్ గోల్స్, సెల్ఫ్ రిలయన్స్, socio-economic and social ecological development of the nation and the world. సో మనకు ఇలాంటివి కూడా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. టు అనలైజ్ హౌ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ హ్యావ్ డెవలప్డ్ అండ్ are affected by many diverse individuals, cultures, societies and environment. To create awareness about environmental issues and concerns and inspire children to devise innovative ideas towards their prevention and mitigation. దీనికోసం ఇది ఈ సైన్స్ ఎగ్జిబిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను మనకు ఈ సంవత్సరము ఒక థీమ్ మరియు 7 సబ్ థీమ్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ థీమ్ ఏంటి అంటే స్టెమ్ ఫర్ వికసిత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. స్టెమ్ ఫర్ వికసిత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఫర్ వికసిత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. దాంట్లో 7 సబ్ థీమ్స్: సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్, green energy, emerging technologies, recreational mathematical modeling, health and hygiene, water conservation and management. వీటిల్లో ఏ రకమైన ఎగ్జిబిట్స్ చేయాలి, ఏ రకమైనటువంటి ఎక్స్ప్లోర్ ఏరియాస్ ఏముంటాయి అనేది తర్వాత మనకు శ్రవణ్ గారు క్లియర్గా విశదీకరిస్తారు. అయితే ఈ ఇవ్వబడినటువంటి 7 సబ్ థీమ్స్ అయినా కూడా, మేజర్ థీమ్ అయినా కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ focused on achieving the sustainable development goals which was given by United Nations. దీని ద్వారానే వాళ్ళు దీని అచీవ్ అవ్వడానికని ఈ థీమ్స్ అండ్ సబ్ థీమ్స్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఎగ్జిబిషన్లో మనకు పిల్లలతో పాటు మన స్టేట్ స్పెసిఫిక్గా టీచర్ కేటగిరీ ఎగ్జిబిట్స్ మరియు టీచర్ ట్రైనీ ఎగ్జిబిట్స్ అనేటువంటివి 2 రకాలుగా కూడా ఉంటాయి. టీచర్ ట్రైనీ ఎగ్జిబిట్స్లో ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ మోడల్స్ వారు ప్రదర్శించాలి. దీనికి ప్రైమరీ స్కూల్స్లో పనిచేసే టీచర్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో పనిచేసే టీచర్స్, హై స్కూల్లో పనిచేసే టీచర్స్, అందరు టీచర్స్ కూడా ఎలిజిబులే ఉంటారు. ఎవరైనా కూడా వాళ్ళ ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ మోడల్స్ని ప్రదర్శించవచ్చు. ముందుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రదర్శించి తర్వాత రాష్ట్ర స్థాయి, తర్వాత సదర్న్ ఇండియా స్థాయిలో ప్రదర్శించాలి. అయితే ఈ టీచర్ ఎగ్జిబిట్స్ అనేటి వాటికి మాత్రం నేషనల్ లెవెల్లో ఉండదు. సదర్న్ ఇండియా స్థాయితో టీచర్ ఎగ్జిబిట్స్ అనేటిది ముగుస్తాయి. అదే రకంగా టీచర్ ట్రైనీ ఎగ్జిబిట్స్ కూడా ఉంటాయి. టీచర్ ట్రైనీ ఎగ్జిబిట్స్లో డిఎల్ఎడ్ స్టూడెంట్స్ కానివ్వండి, బిఎడ్ స్టూడెంట్స్ కానివ్వండి పార్టిసిపేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మనము ఈ కార్యక్రమంలోనే భాగంగా 1 డే సెమినార్ కూడా నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం కూడా డ్యూరింగ్ ద ఎగ్జిబిషన్. అంటే దీనికి కూడా ప్రతి జిల్లా స్థాయి నుంచి ఒక్కొక్క స్టూడెంట్ ఎంపిక చేసి 33 మందిని కూడా స్టేట్ లెవెల్కు పంపిస్తారు. స్టేట్ లెవెల్లో కూడా 33 మందితో సెమినార్ మనం నిర్వహించుకుంటాము. ఈ సంవత్సరము ఆ సెమినార్కి టాపిక్ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ప్లాస్టిక్ అనేది మనల్ని ఎంతగా పట్టి పీడిస్తుంది అనేది. సో ఆ ప్లాస్టిక్ పొల్యూషన్ను ఎలా తగ్గించాలి అంటే నథింగ్ బట్ ఈ ప్లాస్టిక్ హజార్డ్స్ అన్నింటినీ పిల్లలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, ప్లాస్టిక్ భూమిలో ఇంకది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ కనుక్కోవాలి అనే అటువంటి దానికోసం అని చెప్పేసి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఈసారి ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సో డ్యూరింగ్ సైన్స్ ఎగ్జిబిషన్స్లో ఈవినింగ్ అవర్స్
లేదంటే అక్కడ ఓవర్ క్రౌడ్ అయినప్పుడు స్టూడెంట్స్ వచ్చినప్పుడు కూడా అదర్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. అయితే దీనికి మాత్రం మళ్ళీ అక్కడితోటే ఆగిపోతారు వాళ్ళు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రదర్శించిన వారు అక్కడే ఉంటారు. మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా కొంతమంది ప్రదర్శిస్తారు. దీనికి కాంపిటీషన్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ మనకు సైన్స్ అవేర్నెస్ కోసమని ఈ రకమైన ప్రదర్శనలు కూడా చేయొచ్చు. సైన్స్ బేస్డ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్, క్విజ్ కాంపిటీషన్స్, మీట్ ద సైంటిస్ట్, drawing and painting competitions, essay competitions, popular scientist lectures. దీని ద్వారా సైంటిస్టులతో పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వారిలో ఉన్నటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు స్కూల్స్లో అంతమంది సైంటిస్ట్ కానివ్వండి, అంత ఎక్స్పోజర్ ఉన్నటువంటి సీనియర్ పర్సన్స్ మనకు అవైలబుల్ ఉండరు. కాబట్టి ఇక్కడ మనకు మీట్ ద సైంటిస్ట్ ప్రోగ్రాంలో మనకు ఉన్నటువంటి సందేహాలను అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. పోస్టర్ కాంపిటీషన్స్, ఎనీ అదర్ సైన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ అనేది 7 థీమ్స్ అండ్ సబ్ థీమ్స్లో మనం చేసుకుంటాము అని చెప్పుకున్నాము. ఈ 7 థీమ్స్ సబ్ థీమ్స్ పైన ఎవరు పాల్గొనవచ్చు అంటే 2 కేటగిరీస్ చేస్తాము. ఒకటి జూనియర్స్ అండ్ రెండవది సీనియర్స్. జూనియర్స్లో వచ్చేసి మనకు క్లాస్ 6th to 8th వరకు ఉంటారు. సీనియర్స్లో వచ్చేసి 9th to 12th ఉంటారు. అంటే ఓవరాల్గా క్లాస్ 6th to 12th స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్. ఇందులో అన్ని స్కూల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ స్కూల్స్, గవర్నమెంట్, లోకల్ బాడీ, రెసిడెన్షియల్స్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్, ఆల్ స్కూల్స్ కెన్ పార్టిసిపేట్. అయితే ఎవరు పాల్గొనకూడదు అంటే కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, అటామిక్ ఎనర్జీ స్కూల్స్, సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్. వీళ్ళని ఎందుకు ఈ ఎగ్జిబిషన్లో వీరు ఎందుకు పాల్గొనకూడదు అంటే వీరి సెపరేట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. కాబట్టి మనతో వాళ్ళు కాంపిటీషన్కు రారు. అంటే ఇదే ఎగ్జిబిషన్ను వాళ్ళ బోర్డ్స్ కూడా నిర్వహించుకుంటాయి. దీనితో పాటుగా పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇండస్ట్రీస్ ఆర్ అదర్ ఎనీ ఎన్జిఓస్ వాళ్ళు కూడా ఏమైనా ఎగ్జిబిట్స్ కానివ్వండి, స్టాల్స్ కానివ్వండి, డ్యూరింగ్ దిస్ ఎగ్జిబిషన్ దే కెన్ షోకేస్. ఎందుకు వీరు పెట్టినటువంటి ఎగ్జిబిట్స్కి వాళ్ళు కాంపిటీషన్లో మనతో పాటు పోటీ పడరు. ఎందుకు పెట్టమని అడుగుతాము అంటే చూడడానికి వచ్చినటువంటి పిల్లల్లో కానివ్వండి, లేదంటే ఎగ్జిబిషన్స్ ప్రదర్శిస్తున్నటువంటి విద్యార్థుల్లో కానివ్వండి, ఎక్స్ట్రా నాలెడ్జ్, ఎక్స్ట్రా ఇన్పుట్స్ కోసం అని చెప్పేసి సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడం కోసం కానివ్వండి, ఇలాంటి ఎగ్జిబిట్స్ని కూడా మనము ప్రదర్శించేందుకు ఒక అవకాశం అనేది కల్పిస్తాము. సో ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 4 రకాల కేటగిరీస్ ఉంటాయి. జూనియర్స్, సీనియర్స్, టీచర్ ఎగ్జిబిట్స్ అండ్ టీచర్ ట్రైనీ ఎగ్జిబిట్స్ అనేటివి కూడా ఉంటాయి. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇంతవరకు అయిన తర్వాత ఎవాల్యుయేషన్ అనేది ప్రతి ఒక్కదానికి పాల్గొనడమే గ్రేట్. ఆఫ్టర్ దట్ పాల్గొన్న తర్వాత కూడా ఎవరు ఏ రకంగా ప్రదర్శించారు, దేనికి ఎంత మార్కులు ఉంటాయి, ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది కూడా పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఓన్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్కు 20 మార్క్స్ ఉంటాయి, 20% ఉంటుంది. తర్వాత ఒరిజినాలిటీ అండ్ సైంటిఫిక్ మ్యాథమెటికల్ ఇన్నోవేషన్స్కి 15% ఉంటుంది. సైంటిఫిక్ థాట్, ప్రిన్సిపల్, అప్రోచ్ అనే దానికి కూడా 15% ఉంటుంది. టెక్నికల్ స్కిల్, వర్క్మ్యాన్షిప్ అండ్ క్రాఫ్ట్మ్యాన్షిప్ 15% ఉంటుంది. అయితే ఇక్కడ మనకు 2 రకాలైనటువంటి వ్యూవర్స్ ఉంటారు. ఎప్పుడు ఎగ్జిబిషన్స్లో చూసినా కూడా, మనం రాష్ట్ర స్థాయిలో చూసినా, జిల్లా స్థాయిలో చూసినా, సదర్న్ ఇండియా లెవెల్లో చూసినా కూడా 2 రకాలైనటువంటి వ్యూవర్స్ ఉంటారు. ఒకరేమో జడ్జిమెంట్ కోసం వచ్చేటువంటి జ్యూరీ మెంబర్స్ ఉంటారు. ఇంకొకరేమో జనరల్ పబ్లిక్ కానివ్వండి, అదర్ స్కూల్ స్టూడెంట్స్, నాన్ పార్టిసిపెంట్స్ వారు కూడా ఉంటారు. సో ఇప్పుడు మనము అదర్ పార్టిసిపెంట్స్ అంటే కమ్యూనిటీ ప్రజలు ఎవరు వచ్చినా కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మనము మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ స్కూలు, మీ పేరు, మీ ఊరు అన్నీ చెప్పి మీరు మీ ఎగ్జిబిట్ గురించి చెప్పవచ్చు. బట్ జ్యూరీ మెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీకు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, మీ ఎగ్జిబిట్ అనేది నెక్స్ట్ యూస్ఫుల్నెస్ ఎంత ఉంది, ఇది సొసైటీకి ఎంత అప్లికేబుల్,
దీనివల్ల ఫర్దర్ డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందా, ఇలాంటివన్నిటిని మీరు ఆలోచించుకొని మీ జ్యూరీ మెంబర్స్కి చెప్పాలి. అనవసరమైనటువంటి టాపిక్ వాళ్ళు మీకు ఎక్కువగా టైం కేటాయించే అవకాశం ఉండదు కాబట్టి వాట్ ఈజ్ యువర్ మెయిన్ ఆబ్జెక్టివ్, నువ్వు అది ఎందుకు చేసినావు, దాన్ని చెయ్యడం వల్ల సొసైటీకి ఏం ఉపయోగము, అది ఇంతకుముందు మార్కెట్లో ఉందా లేదా కొత్తగా నీది ఇన్నోవేషనా, ఇలాంటి వాటిపైన మీరు జాగ్రత్తగా జ్యూరీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి వాట్ ఈజ్ యువర్ ఎగ్జిబిట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా కొంతమందికి ఏంటి అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతారు కొంతమంది ఏమో అంత అనర్గళంగా మాట్లాడలేకపోవచ్చు. అనర్గళంగా మాట్లాడలేని పిల్లలు జనరల్గా మనం చూసేటువంటి ఎగ్జిబిషన్స్లో వాళ్ళు బాగా మాట్లాడినారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయేమో, నేను సరిగా మాట్లాడలేదు నాకు తక్కువ మార్క్స్ వస్తాయేమో అని ఇబ్బంది పడుతూ ఉంటారు, నర్వస్ అవుతారు. అట్లా అవసరమే లేదు. ఎందుకంటే మాట్లాడడానికి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, బట్ ఎంతవరకు అవసరమో, ఎంత మనకు దాని యూస్ఫుల్నెస్, వీటిపైన ఎక్కువగా మనం ఫోకస్ చేసి కనుక మాట్లాడినట్టయితే జడ్జెస్ కూడా ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు కూడా మన దాన్ని అర్థం చేసుకొని మార్క్స్ వేయటానికి అవకాశం అనేది ఉంటుంది. సో లో కాస్ట్ అండ్ పోర్టబిలిటీకి కూడా డ్యూరబిలిటీకి కూడా ఉంటుంది. ఇంకా ప్రజెంటేషన్ ఆస్పెక్ట్స్ లైక్ డెమాన్స్ట్రేషన్, ఎక్స్ప్లెనేషన్, డిస్ప్లే, వీటన్నిటికి కూడా 10% అనేది ఉంటుంది. ఎక్స్ట్రా 5% వెయిటేజ్ ఫర్ రూరల్, ట్రైబల్, బ్యాక్వర్డ్ రీజియన్ ఎగ్జిబిట్స్ కూడా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా 3% వెయిటేజ్ టు సెమీ అర్బన్ రీజియన్ స్టూడెంట్స్ కూడా ఉంటుంది. సో చాలామంది పిల్లల్ని మనం ఎగ్జిబిషన్స్లో చూస్తే ఏం చేస్తారంటే ఇంత పెద్ద థర్మోకోల్ బేస్ పట్టుకొస్తారు. థర్మోకోల్ బేస్ పైన చిన్న ఇల్లు కట్టడము, లేదంటే మొక్కలు పెంచడము, అలాంటివన్నీ చేస్తారు. సో థర్మోకోల్ యూసేజ్ అనేది 99% తగ్గించాలి. దాని బదులు ఆల్టర్నేటివ్ మెథడ్స్, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడుకోవడానికి ట్రై చేయండి. ఈ కేటగిరీస్లో, స్టూడెంట్ కేటగిరీస్లో టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్ అనేది పెట్టకూడదు. అది టీచర్ ఎగ్జిబిట్స్లో పెట్టుకోవచ్చు. టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్ అనేవి టీచర్ ఎగ్జిబిట్స్లో పెట్టుకోవాలి. దీంట్లో మీ చిల్డ్రన్ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవి ప్రదర్శించాలి. రైటప్ కూడా రాసుకొని తెచ్చుకోవాలి. మనం ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నప్పుడు జ్యూరీ మెంబర్స్ అడిగితే ఇవ్వటానికి ఒక 1000 వర్డ్స్ ఎక్సీడ్ అవ్వకుండా ఒక రైటప్ కూడా తెచ్చుకున్నట్టయితే మనం చెప్పినది పూర్తిగా వినేంత అవకాశం లేకపోయినా దే కెన్ అండర్స్టాండ్ విత్ యువర్ రైటప్. సో ఇప్పుడు మనం ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మాట్లాడుకున్నాము. అంతేకాకుండా 7 సబ్ థీమ్స్ గురించి కూడా చెప్పుకున్నాము. సో ఆ 7 సబ్ థీమ్స్లో ఏంటి, ఏ ఏరియాస్లో మనం ఎగ్జిబిట్స్ చేస్తే మన ఎగ్జిబిట్ ఇంకా పై లెవెల్కి ఎంపిక కాబడుతుంది, ఎలాంటి ఏరియాస్లో చేసినట్టయితే అది సొసైటీకి యూస్ఫుల్ అవుతుంది, ఎలా డిజైన్ చేయాలి అనేటువంటి దానిపైన శ్రవణ్ గారిని అడుగుదాము. సార్, ఇప్పుడు మనకు ఈ 7 ఎగ్జిబిట్స్లో 7 సబ్ థీమ్స్లో పిల్లలు ఎగ్జిబిట్స్ తయారు చేయబోతున్నారు. మనకు రేపటి నుండి 33 జిల్లాలలో కూడా వారి వారి కన్వీనియంట్ డేట్స్ ప్రకారంగా ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి మీరిచ్చే సూచనలు, సలహాలు విద్యార్థులకు, కొంత టీచర్స్కి కూడా ఉంటే బాగుంటుంది. తప్పకుండా. అందరికీ నమస్కారం. మొదటగా I would really love to welcome all to the world of the science exhibitions. నిజంగా ఇది ఒక కొత్త ప్రపంచం అనే చెప్పాలి. మీరు ఫస్ట్ టైం ది ఫస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే విద్యా సంస్థలకి విద్యార్థులకి విద్యా వ్యవస్థలోనే ఇది ఒక కొత్త ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఎందుకు కొత్త ప్రపంచాన్ని అంటే, ఒక మారుమూల గ్రామం నుంచి మనం కలగని దేశానికి, జపాన్కి కూడా మన విద్యార్థులు వెళ్తున్నారు అంటే ఒక విలేజ్ని ఒక వరల్డ్ స్టేజ్కి కనెక్ట్ చేసిన ప్లాట్ఫామ్సే ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్. సో మనం ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్లో చాలా మంచి ఇన్నోవేషన్స్తో వస్తున్నాము. బట్ చిన్న మిస్టేక్స్ చాలామంది టీచర్స్ ఎగ్జిబిషన్స్లో, ఇన్నోవేషన్స్లో, కాంపిటీషన్స్లో అడుగుతుంటారు. మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాము, లేదంటే మా ఆర్టికులేషన్ బాగుంది, లేదంటే మా పిల్లలు బాగా చెప్పారు,
కానీ ఎందుకు ఫైనల్కి వెళ్ళలేకపోయింది అంటే కొన్నిసార్లు కొన్ని అజంప్షన్స్ ఉంటున్నాయి. అంటే జ్యూరీ ఎవరి నుంచి వచ్చారు, లేదంటే ఇట్లాంటి చాలా అజంప్షన్స్ ఉంటున్నాయి. అజంప్షన్స్ అన్నీ తర్వాత ఇంటెన్షన్స్ మ్యాచ్ చేస్తూ ఈరోజు బ్రేక్ చేసి చూద్దాము. ఈ ఇన్నోవేషన్స్లో మీరు ఎలాంటి ఇన్నోవేషన్స్ చేయాలి, తర్వాత ఏ కాంపిటీషన్కి ఎలాంటి అప్రోచ్ ఫార్మెట్ ఉంటుంది, అవి అర్థం చేసుకున్నట్లయితే వాటిలో విన్ అవ్వడం మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది. రైట్. సో మీరు ఒక్కసారి స్లైడ్ మీద కనపడుతున్న ఫోటో చూస్తే ఒకప్పుడు మనకి ఇట్లాగా ఉండేది. సైన్స్ ఎగ్జిబిషన్స్ గౌట్ ఆఫ్ ఇండియా నుంచి విలేజెస్లోకి తీసుకెళ్ళి కొన్ని ఎవరో ఇన్నోవేట్ చేసినవి ఆ విలేజెస్కి తీసుకెళ్ళి ఒక మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ ద్వారా చూపించడం జరిగేది. రైట్. ఎందుకు అంటే ఆ క్యూరియాసిటీ ట్రిగర్ చేయడానికి. తర్వాత ఏం జరిగింది అంటే పిల్లలలో ఆ క్యూరియాసిటీ జనరేట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 1951లో మనకి ఇప్పుడు మాట్లాడుకుంటున్న జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇట్లా వివిధ విలేజెస్కి వెహికల్స్ తీసుకెళ్ళి చేస్తూ పిల్లలలో ఆ క్యూరియాసిటీ జనరేట్ చేసిన తర్వాత స్లోగా దీన్ని విద్యా వ్యవస్థతో అలైన్ చేసి విద్యా వ్యవస్థల్లో దీన్ని సెలబ్రేట్ చేసుకునేలాగా ఒక విధానం తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ప్రతి విద్యార్థి స్కూల్లో చదువుతారో వాళ్ళందరికీ ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అని. రైట్. తర్వాత ఈ ఇంటెన్షన్. సో మీరు ఈ ఇంటెన్షన్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఇంటెన్షన్సే మీరు జ్యూరీ ప్యానల్లో అడిగే క్వశ్చన్స్ ప్రతి దాని వెనకాల ఇవే ఉంటాయి. సో వాళ్ళు మిమ్మల్ని పారామీటర్స్ అడుగుతున్నప్పుడు నావెల్టీ, లేదంటే కొత్తదనము, ఇంకా క్రియేటివ్ అప్రోచ్ అని అడుగుతూ ఉంటారు కదా. సో దాని వెనకాల వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుంది అంటే ఎగ్జిబిషన్ యొక్క ఇంటెన్షన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. మనం ఆబ్జెక్టివ్స్ చాలా చక్కగా చూసాం ఇందాక. సో ఈ ఇంటెన్షన్స్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఇంటెన్షన్ ఏంటి అంటే మీరు స్క్రీన్ పైన చూస్తే ఒక సర్వే. ఈ సర్వే దిస్ వాజ్ డన్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దీంట్లో మీరు ఏజ్ గ్రూప్ పరంగా చూస్తే మనకి ఏజ్ గ్రూప్ 3 అప్పుడు మన క్వశ్చనింగ్ స్కిల్స్ చూడండి దాదాపుగా 98% ఉన్నాయి. మీరు ఇప్పుడు పిల్లల్ని న్యాచురల్గా చూసినా కూడా వాళ్ళు అదేంటి ఇదేంటి అని ప్రతి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే రీడింగ్ రైటింగ్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ మీరు ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 చూస్తే క్వశ్చనింగ్ స్కిల్స్ అనేవి 50కి పడిపోయినాయి అండ్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 చూస్తే క్వశ్చనింగ్ స్కిల్స్ అనేవి కంప్లీట్గా పడిపోయినాయి. 20, 18, 19 ఆ స్టేజ్కి వచ్చేసినాయి. అంటే మనం ఏజ్ పెరుగుతూ ఉంటే మన క్వశ్చనింగ్ స్కిల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో అది అలా జరగకూడదు. అది జరగకుండా ఉండాలంటే ఎప్పటికీ ఈ స్పార్క్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. అందుకే మనకి స్టేట్లో మంత్లీ, వీక్లీ, లేదంటే మండల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఎప్పుడు చూసినా మనకి ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జిబిషన్ యొక్క ఇంటెన్షన్ స్టూడెంట్ షుడ్ క్వశ్చన్ ఆ స్కిల్స్ అనేవి కిందికి దిగజారకూడదు అని చెప్పేసి. కరెక్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటెన్షన్. మీరు చేసే ఈ ఎగ్జిబిషన్స్లో లైక్ జ్యూరీ ప్యానల్ కూడా చూస్తారు, మేము కూడా చూస్తాం. హౌ మెనీ క్వశ్చన్స్ ది స్టూడెంట్స్ కెన్ ఆస్క్, హీ ఆర్ షీ ఈజ్ ఏబుల్ టు ఆస్క్ ఆర్ ఆస్క్డ్ అండ్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. సో అది మా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. దెన్ సో రెండవ పాయింట్లోకి వస్తే వెరీ పవర్ఫుల్ ఇంటెన్షన్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ ఏంటి అంటే 3 థింగ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు స్లైడ్లో చూసినట్టుగా ఎక్స్ప్లోర్. సో మనకి ఇప్పటికి కూడా మీరు డాటా తీసుకొని ఉంటే మొన్న కూడా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ ఇంటలెక్చువల్ ఫోరం కానీ, ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ కానీ ఏం చెప్తా ఉన్నాయంటే మనం ఎక్కువగా ఇన్నోవేట్ చేయకపోవడానికి కారణం, మనకి కొత్త విషయాలు తెలియకపోవడానికి కారణం, లేదంటే మనకి రీసెర్చ్ మీద అవగాహన లేకపోవడానికి కారణం, మన ఇన్నోవేషన్స్ మళ్ళీ రిపీటెడ్గా అవే రావడానికి కారణం ఏంటంటే ఎక్స్పోజర్ అనేది లేదు. వెరీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. సో మేము ఏం చూస్తామంటే ఆ జ్యూరీ ప్యానల్ ఏం చూస్తారు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అంటే ఈ పిల్లలకి తన ఇన్నోవేషన్కి సంబంధించిన ఎక్స్పోజర్ ఎంత ఉంది, ఎంత డీప్గా ఎక్స్ప్లోర్ అయ్యారు తన ఇన్నోవేషన్, తన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కానీ అని. రైట్. సో మీరు దీన్ని ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయాలి మీ ఇన్నోవేషన్స్ చేసేటప్పుడు. పిల్లలు ఏ యాంగిల్ నుంచి క్వశ్చన్ అడిగినా చెప్పగలిగేలాగా. రైట్. సెకండ్ది వచ్చేసి ఎక్స్పెరిమెంటేషన్. సో ఎక్స్పెరిమెంటేషన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ 21st century స్కిల్స్. ఇప్పుడు చాలా మందిలో ఇది లోపించిపోతూ ఉంది. అందరు కూడా ఏంటంటే మనకిప్పుడు చాలా తెలంగాణలో ఇంటింటా ఇన్నోవేటర్ కానీ SCRT నుంచి జరుగుతున్న చాలా ఎగ్జిబిషన్స్ ద్వారా మనం ముఖ్యంగా ఫోకస్ చేస్తున్న స్కిల్ ఒకటి ఏంటి అంటే ఎక్స్పెరిమెంటేషన్. మన పిల్లలలో ఈ ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ అనేవి స్టార్ట్ అయితే రేపు వాళ్ళు స్కూల్లో ఉన్నా లేదంటే స్కూల్ దాటి ఇంకొక లెవెల్ ఆఫ్ విద్యకి వెళ్ళినా కూడా ఈ ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. రైట్. అది వాళ్ళ లైఫ్లో కూడా పర్సనల్గా యూజ్ అవుతుంది. ప్రతి విషయాన్ని వాళ్ళు పరిశోధించి ఎక్స్పెరిమెంట్ చేసి డెసిషన్ తీసుకునే స్థాయికి ఎదుగుతారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఇంటెన్షన్. దెన్ మూడో ఇంటెన్షన్ వచ్చేసి
షోకేజ్. సో ఈ షోకేజ్ వచ్చేసి మనం చాలా విషయాలు, లేదంటే మన దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం, ఇండియా ఈజ్ నాట్ అండర్ టాలెంటెడ్, ఇట్ ఈస్ అండర్ లెవరేజ్డ్. అంటే మన దగ్గర టాలెంట్ లేదు కాదు, చాలా టాలెంట్ ఉంది, దాన్ని మనం షోకేజ్ చేయలేకపోతున్నాం కరెక్ట్గా. సో ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా మనకి షోకేజ్ చేయడానికి ఖచ్చితమైన ప్లాట్ఫామ్స్ని కలిగిస్తున్నాయి. సో దట్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన విద్యార్థులు ఈరోజు రేపు నుంచి భోపాల్లో కానీ, మన ఇన్స్పైర్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు జపాన్కి వెళ్ళడం కానీ, ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయంటే మీరు ముందుకొచ్చి షోకేజ్ చేయడం అనేది ఈ ప్లాట్ఫామ్స్ కలిగించిన ఒక మంచి అవకాశం, రైట్? సో దాన్ని కూడా మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఎగ్జిబిషన్స్ మనం చూసినట్లయితే మనకి ఇప్పుడు ఇంటింటా ఇన్నోవేటర్ ఉంది, డిఎల్ఎస్ఎంఈ ఉంది, తర్వాత చెకుముకి సైన్స్ సంబరాలు అని ఉన్నాయి, ఇన్స్పైర్ ఉంది, తర్వాత ఎన్సిఎస్సి ఉంది, అదే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక్, అటల్ మారథాన్స్ ఉన్నాయి, తర్వాత హ్యాకథాన్స్ అని, బూట్ క్యాంప్స్ అని, తర్వాత వికసిత్ భారత్ ఐడియాథాన్ కూడా జరిగింది మనకి. సో ఇట్లాంటి ప్రతి ఎగ్జిబిషన్ యొక్క ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోండి, అది దేని చుట్టూ ఆ కాన్సెప్ట్ అనేది రివాల్వ్ అవుతూ ఉంది అని చెప్పేసి, రైట్? సో వాళ్ళ యొక్క అప్రోచెస్ ఎలా ఉంటాయంటే, జస్ట్ ఇక్కడ చూస్తే దానికంటే ముందు ఈ ఎగ్జిబిషన్స్ గురించి మనకి ఎన్ఈపి కూడా ఏం మాట్లాడుతుంది, ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, మనకి డెవలపింగ్ ఎంక్వైరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఇప్పుడు ఖచ్చితంగా వరల్డ్లో ప్రతి కంపెనీ కానీ ఏం చూస్తుంది అంటే, నేను రిక్రూట్ చేసుకునే పర్సన్కి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉన్నాయా, లేదంటే కంపెనీలో కొత్త సమస్య వస్తే ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని నయం చేయగలుగుతాడా, సాల్వ్ చేయగలుగుతాడా, అంత లీడ్ చేసే పొటెన్షియల్ ఉందా, కమ్యూనికేషన్ ఉందా, ఇవన్నీ చూస్తున్నాయి, రైట్? సో మన ఎన్ఈపిలో జరిగిన ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చిన కొత్త అమెండ్మెంట్స్ చూస్తే ప్రతిదీ ఇక్కడ ఎగ్జిబిషన్స్లో మనం అడ్రస్ చేస్తున్నాము. సో కాబట్టి మీరు పిల్లలకి ఖచ్చితంగా ఇవి కూడా చెప్పండి, ఇదిగో ఎన్ఈపిలా మాట్లాడుతుంది, సో ఈ ఎగ్జిబిషన్ ద్వారా మనం ఈ స్కిల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, రైట్? ఈ స్కిల్స్ మనం డెవలప్ చేస్తున్నాము, కాంపిటెన్సెస్ మనం డెవలప్ చేస్తున్నాము అని, కరెక్ట్? సో అలాగే మీరు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ కూడా చూస్తే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, చాలామంది ఈ ఎగ్జిబిషన్స్లోకి బయటికి రాకుండా దాచుకొని ఇన్నోవేషన్స్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చేసింది, మా ఇన్నోవేషన్స్ ఎవరైనా దొంగిలించేస్తారేమో, మా ఐడియాస్ ఎక్కడైనా కాపీ అయిపోతాయేమో, లేదంటే హ్యాకథాన్స్లో కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, సో అట్లా మావి ఎక్కడైనా పోతాయేమో అని. బట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ మనకు హామీ ఇస్తుంది మన ఐడియాస్ని ఎట్లాగా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని. సో కాబట్టి వాళ్ళు కూడా మనతో ఉన్నారు ఈ ప్రతి ఎగ్జిబిషన్ జర్నీలో. సో ఇది కూడా మీరు పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి, రైట్? దాని తర్వాత మనం ఇంటెన్షన్స్కి వద్దాము, ఎలాంటి ఇన్నోవేషన్స్ చేయాలి అని. సో ఇంకొక చాలా పెద్ద గ్యాప్ ఏంటి అంటే, మనం చాలా విషయాలు రోజు నేర్చుకుంటూ ఉంటాము, రైట్? ఈరోజు ఒక 4-5 పాఠాలు నేర్చుకుంటాము, రేపు ఒక 4-5 పాఠాలు నేర్చుకుంటాము ప్రతి సబ్జెక్టు నుంచి, అన్ని సబ్జెక్ట్స్ కలిపి. ఇవన్నీ ఎలా ఉపయోగించాలి మరి? సో ఒక 4 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత రాసే బోర్డ్ ఎగ్జామ్లోన కాదు. సో కాబట్టి నేర్చుకునే ప్రతి దానికి మనకి క్విక్ అప్లికేషన్ అనేది ఉండాలి. దాన్ని అప్లై చేస్తూ మనం నేర్చుకున్నది కరెక్టా కాదా టెస్ట్ చేస్తూ, ఎక్స్పెరిమెంట్ చేస్తూ, తిరిగి వెళ్ళి మళ్ళీ నేర్చుకుంటూ, మళ్ళీ ఐటరేట్ చేస్తూ, సో ఈ ప్రాసెస్ అనేది వెరీ వెరీ రిగరస్గా జరగాలి మన దగ్గర. సో ఎగ్జిబిషన్స్లో ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే నేర్చుకుంటామో, సపోజ్ ఫ్రిక్షన్ అని ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాము, దాన్ని వెళ్ళి మనం ఎక్కడో ఒక మోడల్ డెవలప్ చేస్తున్నప్పుడు దాంట్లో ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లాగా వర్క్ అవుతుంది అనేది నేర్చుకుంటాం. సో అప్పుడు ఆ కాన్సెప్ట్కి ఒక అప్లికేషన్ రూపం అనేది వస్తుంది. సో కాబట్టి మీరు ఏ కాన్సెప్ట్స్ అయితే టీచ్ చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ని పిల్లల లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవడానికి ఎగ్జిబిషన్స్ ఒక ప్లాట్ఫామ్. అండ్ వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఎగ్జిబిషన్లో మీరు ఏదైతే ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారో, ఆ ఇన్నోవేషన్ డెవలప్ చేస్తున్నారో, దాంట్లో కూడా మీరు నేర్చుకున్న సైంటిఫిక్ కాన్సెప్ట్స్ని ఇందాక మనం అబ్జెక్టివ్స్లో కానీ మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఎట్లాంటి దాంట్లో అని చూసినప్పుడు ఒక కీ పాయింట్ కూడా వచ్చింది మనకి, రైట్? సో దాన్ని ఏ యాంగిల్లో పెట్టాలి, సైంటిఫిక్ థియరీస్ ఎట్లాగా ఎవిడెన్స్తో ప్రూవ్ చేయాలి, అవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఏం లెర్నింగ్ ఉంది, దానికి అప్లికేషన్ ఏంటి అనేది చెప్పగలగాలి, రైట్? దాని తర్వాత కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. మీరు ఈ ఎగ్జిబిషన్స్ యొక్క ఫార్మాట్ చూస్తే కొన్ని ఎగ్జిబిషన్స్లో థీమ్స్ అడుగుతారు. ఇప్పుడు మనకి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక్స్లో థీమ్స్ అడిగారు. ఇంకా కొన్నింట్లో చూస్తే ప్రాబ్లమ్ సెంట్రిక్ ఉంటాయి. మాకు ఏ థీమ్ అయినా పర్లేదు, ఓపెన్ టు ఎవ్రీవన్, మాకు కేవలం ప్రాబ్లమ్ సెంట్రిక్ అని. కొన్ని చూస్తే కంప్లీట్గా ఇన్నోవేషన్స్ అండ్ ఇన్వెన్షన్స్ పైన ఉంటాయి. ఇంకా కొన్ని చూస్తే మనకి రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి. ఐరిస్ అని ఉంది, లేదంటే ఇలాంటి పెద్దవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి. అక్కడ
తర్వాత ప్రోటోటైప్స్ బిల్డ్ చేయకపోయినా పర్లేదు. ఇంకా కొన్ని ఎగ్జిబిషన్స్ చూస్తే మనకి వర్కింగ్ మోడల్స్ కానీ టీఎల్ఎమ్స్ కానీ, ఇప్పుడు రాష్ట్రీయ బాల వైజ్ఞానికలో టీచర్స్కి కేటగిరీలో టీఎల్ఎమ్స్ అనేది స్పెసిఫిక్గా రావడం జరిగింది. సో దీన్ని చాలామంది అర్థం చేసుకోలేక, అంటే ఈ స్పెసిఫిక్ గ్యాప్ ఏది వర్కింగ్ మోడల్, ఏది టీఎల్ఎం, ఆర్ ఏది మనకి ఇన్నోవేషన్, ఆర్ ఏది ఇన్వెన్షన్, ఈ కేటగరైజేషన్ అనేది క్లారిటీ మిస్ అయిపోతూ ఉంది. సో మనకి మిస్ అయితే మనం జస్ట్ సబ్మిట్ చేస్తాము, ఓకే సెలెక్ట్ అయిపోతుంది. బట్ జ్యూరీ దగ్గర ఇది చాలా చాలా క్లారిటీగా ఎవాల్యుయేట్ చేయబడుతుంది. సో ప్లీజ్ మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంటే వీఆర్ దేర్ టు గైడ్ యూ. మీ కేటగిరీలో ఏ కేటగిరీలో ఏది ఇన్నోవేషన్, ఏది ఇన్వెన్షన్, ఎలాంటిది వస్తుంది అని, రైట్? సో దెన్ కొన్ని థీమ్స్ కింద ఏమేమి థీమ్స్ వస్తాయి, తర్వాత ప్రాబ్లమ్ సెంట్రిక్లో ఏమేమి థీమ్స్ వస్తాయి అనేది మేము ఇక్కడ ఈ స్లైడ్లో చూపించడం జరిగింది. సో ఈ స్లైడ్ని మళ్ళీ మేము ప్రతి స్కూల్స్తో షేర్ చేస్తాము. తర్వాత దీంట్లో నుంచి శాంపిల్ అంటే కొన్ని మనకి ఆలోచనలు కలిగించే ఎగ్జాంపుల్స్ని కూడా మనం దీంట్లో ఒక డాక్యుమెంట్ రూపంగా, ఇప్పుడు మాట్లాడుతున్నదంతా ఒక డాక్యుమెంట్ రూపంగా ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. సో మీకు ఇది ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది మీ నెక్స్ట్ జరిగే అన్ని ఎగ్జిబిషన్స్కి. ఓకే, తర్వాత ఎందుకు ఈ ఎగ్జిబిషన్స్ చేస్తున్నాము అనేది మీరు గమనిస్తే, మన ఎగ్జిబిట్ ఆర్ మన ఇన్నోవేషన్ ఎలా ఉండాలి అనే దానికి ఆన్సరు ఈ 2 స్లైడ్స్లోనే మీకు కనబడుతుంది. సో ఫస్ట్ది వచ్చేసి మనకి పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ అనేది డెవలప్ అయ్యేలాగా ఉండాలి. మన ఎగ్జిబిట్లో ఎంతవరకు మనం సైంటిఫిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నాము, సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాము, ఆర్ రియల్ వరల్డ్లో ఎక్కడున్నాయి, సో ఇవి నేర్చుకునే సైంటిఫిక్ టెంపర్ అనేది డెవలప్ అవ్వాలి. తర్వాత హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. సో పిల్లలు వాళ్ళు చేసే ఆ వర్కింగ్ మోడల్లో ఎంతవరకు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ని అప్లై చేశారు అనేది ఇంకొక కాన్సెప్ట్. దెన్ తర్వాత యంగ్ ఇన్నోవేటర్స్. సో ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ యొక్క ఇంకొక ఇంటెన్షన్ ఏంటి అంటే యంగ్ ఇన్నోవేటర్స్ని మనం క్రియేట్ చేయడం అనేది. సో కాబట్టి ఆర్ దే రియలీ బికమింగ్ యంగ్ ఇన్నోవేటర్స్, లేదంటే ఎక్కడిదో కాపీ పేస్ట్ చేసి తీసుకొచ్చి మనం ఎగ్జిబిట్ చేస్తున్నామా అనేది కూడా వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్, రైట్? సో ఆ మైండ్ సెట్ అనేది లైక్ జ్యూరీ ప్యానల్కి దే విల్ ఈజీలీ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్, రైట్? సో దెన్ తర్వాత వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ 21st century స్కిల్స్. మీరు ఈ ప్రాసెస్ అంతా చేసినప్పుడు పిల్లలలో ఎంతవరకు 21st century స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి, అంటే ఎగ్జిబిషన్ వరకే ఆగిపోతున్నాయా, అది క్లాస్ రూమ్లో కంటిన్యూ అవుతున్నాయా, క్వశ్చనింగ్, ఎక్స్పెరిమెంటేషన్, ఎక్స్ప్లోర్, టెక్స్ట్ బుక్ బౌండ్ టు హ్యాండ్స్ ఆన్ కానీ, ఈ పుస్తక పరిజ్ఞానం నుంచి ప్రపంచ పరిజ్ఞానానికి రావడం కానీ, లేదంటే ఎంపాథటిక్ లీడర్స్గా వాళ్ళు రూపుదిద్దుకుంటున్నారా లేదా అనేది ఇంకొక విషయం. సో ఇంకా కొన్ని చూస్తే ఇందాక మనం స్టెమ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో స్టెమ్ ఎక్స్ప్లోరేషన్ అనేది మనకి చాలా తక్కువగా జరుగుతుంది. మనకి తెలంగాణలో దాదాపుగా జరుగుతున్న 10 నుంచి 15 సైన్స్ ఎగ్జిబిషన్స్ వల్ల మనం చాలా చాలా లక్కీగా స్టెమ్లో అందరికంటే ముందుండడం జరిగింది. నేషనల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం మొదటి 3 స్థానాలలో లాస్ట్ 4-5 years నుంచి మొదటి 3 స్థానాలలో ఉండడం జరుగుతుంది. సో ఇంకొంత కృషి పెడితే మనం స్టెమ్లో ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది. అట్లాగే ఈ ఎగ్జిబిషన్స్లో ఇంకొక చిన్న గ్యాప్ ఏంటి అంటే మెంటరింగ్. సో చాలామంది ఇన్నోవేషన్స్ చేస్తున్నారు, మాకు ప్రోటోటైపింగ్ మెంటరింగ్ లేదు, లేదంటే మాకు కాన్సెప్ట్ మెంటరింగ్ లేదు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మెంటరింగ్ లేదు, లేదంటే డిజైన్ థింకింగ్ మెంటరింగ్ లేదు, ఇలాగ చాలా విషయాలు, చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో వాటన్నింటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ఎగ్జిబిషన్స్లో మనకి చాలా చాలా మెంటరింగ్ సెషన్స్, మెంటరింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో అందరూ ఇది అవేర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి వి విష్. సో దెన్ ఫండింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మనం కొన్నిసార్లు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇన్స్పైర్ ఓరియంటేషన్స్లో కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాము, మీ చాలా ఎగ్జిబిషన్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చే స్కోప్ కూడా ఉంది. మీరు ఆ ఎగ్జిబిషన్స్ తర్వాత అక్కడ ఆగకూడదు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్, లాట్ ఆఫ్ కంపెనీస్ హూ ఆర్ రెడీ టు ఫండ్ ఫర్ యువర్ ఇన్నోవేషన్, డెవలప్, బ్రింగ్ దట్ ఇన్ టు మార్కెట్. సో కాబట్టి మీరు ఆ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాము. సో అలాంటి బిగ్ ఎయిమ్ చేసినప్పుడు మీ ఎగ్జిబిట్ ఎలా ఉండాలనేది ఆటోమేటిక్గా ఇంటర్నల్గా అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. దెన్ నేషన్ బిల్డర్స్. దీస్ ఎగ్జిబిషన్స్ యొక్క ఇంకొక ఇంటెన్షన్ ఏంటి అంటే, ఆర్ దీస్ చిల్డ్రన్ గోయింగ్ టు బిల్డ్ ద నేషన్? మనం వికసిత్ భారత్ అని మాట్లాడుకున్నాం ఇందాక. సో మేక్ ఇన్ ఇండియా అనేది ఒకటి మాట్లాడుకుంటున్నాము. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాకి మీ ఎగ్జిబిట్ కనుక మేక్ ఇన్ ఇండియా మిషన్కి కనెక్ట్ అయితే, అంటే మనం ఇండియాలో డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ని కనుక మనం పైకి తీసుకురాగలిగితే, సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఇప్పుడు నేషనల్లో చాలా ఎక్కువగా విన్ అవ్వడం జరుగుతుంది, రైట్? సో మనం ఈ మేక్ ఇన్ ఇండియాకి, ఆత్మనిర్భర్ భారత్కి, వికసిత్ భారత్ 47కి మనం వీటిని కనెక్ట్ చేస్తున్నామా విషన్స్కి అనేది చాలా పర్టికులర్గా చూడాల్సిన అవకాశం ఉంది, రైట్? సో నెక్స్ట్
ఇదంతా చేస్తే మరి నేషన్కి ఏంటి లాభం అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా 39th ప్లేస్లో ఉంది. సో ఈ ఇన్నోవేషన్స్ని మనం ఇంకా సీరియస్గా తీసుకొని మన పిల్లలు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయడం జరిగితే నెక్స్ట్ 1 to 5 yearsలో మనం 39th ప్లేస్ నుంచి అట్లీస్ట్ టాప్ 20లో ఉండాలి అనేది మన డ్రీమ్. అండ్ బై 47 మనం టాప్ 10లోకి ఆ టాప్ 5లోకి రావాలి అనేది వికసిత్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? సో మీరు ఈ విజన్కి మీ ఎగ్జిబిట్ అనేది అలైన్ అవుతుందా, కాన్సెప్ట్ అలైన్ అవుతుందా, సైజ్ అలైన్ అవుతుందా, సస్టైనబిలిటీ అలైన్ అవుతుందా, థియరీస్ అలైన్ అవుతున్నాయా, ఎవిడెన్సెస్ అలైన్ అవుతున్నాయా? వీ నీడ్ టు అలైన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ టు ఎవ్రీ పాలసీ. దెన్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవి ఈ స్లైడ్లో కూడా మీరు చూడొచ్చు. మనకి క్యూరియాసిటీ ఎలా డెవలప్ అవుతుంది, క్రియేటివిటీ ఎలా డెవలప్ అవుతుంది, దెన్ డిజైన్ థింకింగ్ ఎలా యూజ్ అవుతుంది, దెన్ అక్కడి నుంచి the biggest transformation from these exhibitions is entrepreneurship. మీరు the human edge of AI అనేది చూస్తే నెక్స్ట్ 10 yearsలో దాదాపుగా వరల్డ్లో ఉన్న 3.8 బిలియన్ జాబ్స్లో ఏఐ ద్వారా కానీ లేదంటే కొన్ని టెక్నాలజీస్ ద్వారా కానీ 1.6 బిలియన్ జాబ్స్ అనేవి పోబోతున్నాయి. సో ఈ 1.6 బిలియన్ జాబ్స్ అనేవి పోతే ఎవరు ఎలా వాళ్ళందరినీ కాపాడాలి అంటే ఈ ఎగ్జిబిషన్స్ మనకిచ్చే అత్యున్నతమైన ఒక ప్లాట్ఫామ్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్నోవేటర్ టు ఆంటర్ప్రెనర్. సో కాబట్టి ఈజ్ దేర్ అ పాసిబిలిటీ, ఫీజిబిలిటీ దట్ కెన్ ఐ గెట్ మై ఇన్నోవేషన్ టు మార్కెట్? సో ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇప్పుడు నేషనల్లో ఎక్కువగా విన్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి పిల్లల్ని మనం ఆ దృష్ట్యా కూడా ట్రైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రైట్? సో ఇవి మరికొన్ని స్కిల్స్ మనం డిస్కస్ చేసినవి. సో లెవెల్ వైజ్గా ఎలా ఉంటాయి, ఇన్నోవేషన్లో ఏంటి, డిస్కవరీలో ఏంటి, ఆంటర్ప్రినర్షిప్లో ఎలాంటి సబ్ స్కిల్స్ ఉంటాయి అనేది ఈ స్లైడ్లో మనం చూస్తాము. ఇది మళ్ళీ మేము మీతో షేర్ చేయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. సో చాలా కరెంట్ ఛాలెంజెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి. ఈ కరెంట్ ఛాలెంజెస్ని కనుక మనం అధిగమించగలిగితే మన ఇన్నోవేషన్స్ని మనం నేషనల్లోకి తీసుకురావచ్చు. సో వన్, ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్. సో మనం ఎగ్జిబిషన్స్ చేసేటప్పుడు సైంటిఫిక్ థింకింగ్ లేకుండా జస్ట్ ఆ మోడల్ ఎక్కడో చూడడము, లేదంటే కొన్ని కాన్సెప్ట్స్ తీసుకోవడము, కంపోనెంట్స్ తీసుకోవడము, దాన్ని అసెంబుల్ చేయడము, తీసుకురావడము, పెట్టడం జరుగుతూ ఉంది. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది పిల్లలలో కనిపించట్లేదు. అంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ ఎబిలిటీ. సో వీ కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్ దట్ మనలో ఎబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. దెన్ లిమిటెడ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్. తర్వాత ఇన్సఫిషియంట్ మెంటరింగ్, ఇది ఒక ఛాలెంజ్గా ఉంది. బట్ వీఆర్ బిల్డింగ్ అ వెరీ గ్రేట్ ప్లాట్ఫామ్, ఆల్ ది ఈకోసిస్టమ్ పార్ట్నర్స్ టుగెదర్. సూన్ మీకు ఒక 1-2 నెలలలో విల్ గెట్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్నోవేషన్తో ఎలాంటి టైప్ ఆఫ్ సపోర్ట్ కావాలని వచ్చినా కూడా దేర్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ సపోర్ట్ ఈకోసిస్టమ్ ఫర్ యూ ఆల్, ఫర్ ఆల్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆఫ్ తెలంగాణ. దెన్ ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ స్కిల్స్. సో ఈ రీసెర్చ్ స్కిల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు SDGsలో చూసినట్టుగా మనం ఒక ఇన్నోవేషన్ని దాదాపుగా 5 సంవత్సరాల క్రితం చేసిందే మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంది. సో ఎగ్జిబిట్స్ లేదంటే జ్యూరీ ఏమడుతున్నారంటే వీ నీడ్ ఎ ఫ్రెష్ ఇన్నోవేషన్ అని అడుగుతూ ఉన్నారు. ఈ రీసెర్చ్ స్కిల్స్ అనేవి లేకపోవడం వల్ల ఓకే ఇది లాస్ట్ 5 years బ్యాక్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనకి తెలియదు. సో తెలియక మళ్ళీ అదే చేసుకొని వెళ్ళడం జరుగుతుంది మనం, కరెక్ట్? సో ప్లీజ్ డూ అ ప్రాపర్ రీసెర్చ్ వెదర్ ఇట్ వాస్ దేర్ ఆర్ నాట్ అని. దానికి కూడా కొన్ని సైట్స్ ఉన్నాయి, వీ విల్ షేర్ దోస్ సైట్స్ విత్ యూ. ఒక ఇన్నోవేషన్ గురించి మీరు సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఎన్ని వర్షన్స్ అనేవి ఇంతకు ముందు వరకు ఉన్నాయి అని చెప్పేసి. దాని తర్వాత పూర్ డాక్యుమెంటేషన్. సో ఆర్టికులేషన్ చాలా మిస్ అవుతున్నాం మనం. అంటే ప్రాబ్లం బాగుంది, యూజర్ బాగున్నారు, నిజంగా పొటెన్షియల్ ఉంది, బట్ దాన్ని ఆర్టికులేట్ చేసే విధానంలో మనం మిస్ అయిపోతున్నాము. సో దట్ ఈస్ వన్ అదర్ ఛాలెంజ్. సో దానికి కూడా వీ విల్ హెల్ప్ యూ అట్. దెన్ వీక్ ప్రజెంటేషన్ స్కిల్స్. అక్కడ వెళ్ళిన తర్వాత మనం లాంగ్వేజ్ గురించి కన్సర్న్ లేదు మనకి. సో మన ఐడియా, మన ప్రాబ్లం స్టేట్మెంట్, మన యూజర్ గురించి, ఈ మూడింటి గురించి మనం గట్టిగా చెప్పగలిగితే మనకు వచ్చిన భాషలో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇనఫ్, రైట్? ఇది మనం అందరం మర్చిపోయి అజంప్షన్స్కి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రైజులు వస్తాయేమో అని కాన్ఫిడెన్స్ మిస్ అయిపోయి ఏదేదో చెప్పేస్తున్నాము. దెన్ బడ్జెట్ కన్స్ట్రైన్స్. సో బడ్జెట్ కన్స్ట్రైన్స్ కొన్నిసార్లు ప్రోటోటైపింగ్స్కి వస్తూ ఉన్నాయి. బట్ ఇన్స్పైర్ కానీ కొన్ని చిన్న సైన్స్ ఎగ్జిబిషన్స్లో మనకి అలాంటి కన్స్ట్రైన్స్ కూడా లేవు, బడ్జెట్స్ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉన్నాయి. తర్వాత స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఆ స్ట్రక్చర్డ్ అప్రోచ్ అనే పాయింట్ గురించి మనం మాట్లాడదాము. అండ్ తర్వాత ఇగ్నోరెన్స్ అండ్ ల్యాబ్ యాక్సెస్. దెన్ తర్వాత పేరెంట్ అండ్ టీచర్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో మీరేదో ప్రిపేర్ చేస్తారు, పిల్లలకి ఇస్తారు, వాళ్ళు వచ్చి అక్కడ ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమైపోతుందంటే టీచర్స్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంది అని మనం ఫీల్ అవుతూ ఉన్నాము. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ థింగ్, వీఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వాల్వ్ అవర్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రాసెస్. ఓకే, సో ఆ ప్రాసెస్ మిస్ అవ్వడం వల్ల స్టూడెంట్ అండ్ పేరెంట్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఎగ్జిబిట్ చేసేటప్పుడు
వాళ్ళు వర్క్ చేయని ప్రాజెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు చెప్పడంలో విఫలమైపోతూ ఉన్నారు. ఎంత ట్రైన్ చేసినా కూడా. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం ఎప్పుడైతే మనం స్వతహాగా చేస్తామో దాన్ని 1 గంట 2 గంటలు కూడా వీ కెన్ ఎగ్జిబిట్ ఇట్. కరెక్ట్. సో ఇలాంటి ఛాలెంజెస్ని మనం అధిగమించాలి. అండ్ ల్యాక్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ వెరీ వెరీ స్ట్రెచింగ్ పాయింట్. సో మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్ని చాలా చాలా తక్కువగా అంచనా వేసి వదిలేస్తున్నాం. సో దానివల్ల విద్యార్థులు చాలా నష్టపోతారు. సో కాబట్టి ఆ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ టీచర్ ఈస్ టు ప్లీజ్ కన్సిడర్ దీస్ ఎగ్జిబిషన్ సీరియస్లీ అండ్ గివ్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీ స్టూడెంట్. నౌ ఇప్పుడు మనం హౌ డు వీ రియలీ విన్? సో ఎలాంటి ఎగ్జిబిషన్స్ మనకి నేషనల్లో విన్ అవుతా ఉన్నాయి అంటే, నేను ఎగ్జిబిషన్స్ ఎగ్జాంపుల్స్కి వెళ్ళకుండా వాటి యొక్క ఫినామినాకి వెళ్తున్నాను. ఎక్కువగా ఏవైతే డిజైన్ థింకింగ్ అప్రోచ్ని ఫాలో అయినాయో, అంటే మీ ఎగ్జిబిట్ని మీరు చెప్పేటప్పుడు ఈ 5 స్టెప్స్ని మీరు చాలా క్లారిటీగా చెప్పాలి. నేను ఎవరి కోసం తయారు చేశాను, అంటే ఎవరి పెయిన్ పాయింట్స్ కోసం నేను తయారు చేశాను మీరు చూపించగలిగా. ఓకే, మనం ఇప్పుడు అగ్రికల్చర్ అని అనుకున్నాము. ఇందాక మనకు బాల వైజ్ఞానిక్లో కూడా రాష్ట్రీయ వైజ్ఞానిక్లో కూడా అగ్రికల్చర్ అనేది ఫస్ట్ థీమ్. ఎప్పుడు అగ్రికల్చర్ రాగానే మన ఫోకస్ అంతా ఫార్మర్ మీదకి వెళ్తుంది. ఫార్మర్స్ కాకుండా ఇంకా సీడ్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ ఫార్మర్స్ చేసిన వాటిని మనం ట్రాన్స్పోర్ట్ చేసే లారీ డ్రైవర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా ఈ అగ్రికల్చర్లోకే వస్తారు. సో మనం ఓన్లీ అగ్రికల్చర్ అనగానే ఫార్మర్ వైపు వెళ్ళిపోతున్నాము. సో అలా కాకుండా ఎవరు ఎగ్జాక్ట్గా ఈ అగ్రికల్చర్లో మన యూజర్ అనేది డిఫైన్ చేయాలి. దెన్ తర్వాత వాళ్ళ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, దెన్ తర్వాత వాళ్ళ కోసం ఎలా ఐడియేట్ చేశాము, నా ఐడియా ఫస్ట్ షేప్ ఇది, సెకండ్ షేప్ ఇది, థర్డ్ షేప్ ఇది. సో ఇట్లా మనం ఇన్ని ఐడియా వేరియేషన్స్ చూపించి, ఇదిగో నేను నేషనల్కి వచ్చేవరకు నా ఫైనల్ ఐడియా ఇలా రూపుదిద్దుకుంది అంటే, దే విల్ సీ యువర్ ఎక్స్పెరిమెంటేషన్ మైండ్ సెట్, యువర్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రోగ్రెసింగ్. కరెక్ట్. దెన్ తర్వాత దీన్ని మనం ఎట్లాగా టెస్ట్ చేసాము, దెన్ ఎట్లాగా ప్రోటోటైపింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసాము, ఆర్ టెక్నాలజీ మెకానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఎలాంటివి యూజ్ చేస్తాము, ఇస్ దట్ కమ్స్ అండర్. కరెక్ట్. సో ఈ అప్రోచ్ యూజ్ చేశారా లేదా అనేది చూస్తున్నారు. తర్వాత ఎస్డిజీస్కి కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది. మనం ఈ ఎస్డిజీస్లో 169 టార్గెట్ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఏ ఎగ్జిబిట్ చేసినా కూడా ఈ 169లో ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు అలా కనెక్ట్ చేయడం కష్టమైతే ఉంటే ప్లీజ్ అప్రోచెస్, వీ విల్ ఎన్ష్యూర్ మీ ఎస్డిజీ, మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏ ఎస్డిజీలో ఏ పాయింట్కి కనెక్ట్ అవుతుంది అని. సో దట్ మీరు చెప్పేటప్పుడు ఒక విలేజ్ నుంచి వచ్చిన ప్రాబ్లం గ్లోబల్ ఇష్యూని సాల్వ్ చేయగలుగుతుంది అని ఒక బెంచ్ మార్క్ సెట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ దట్ ఎస్డిజీస్ గివ్. అప్పుడు జ్యూరీకి కూడా ఏమనిపిస్తుందంటే, ఓకే ఇది చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కాదు, మేబీ సైజ్ చూడడానికి చాలా ఉంది, చిన్నగా ఉంది, బట్ దీని ఇంపాక్ట్ ఎస్డిజీస్కి కనెక్ట్ అయితే 5 ఎస్డిజీస్ని ఇది మేనేజ్ చేయగలుగుతుంది అనే ఒక దృష్టికోణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎస్డిజీస్కి పక్కాగా మనం దీన్ని అలైన్ చేయాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈజ్ ఇట్ రియల్లీ సాల్వింగ్ అ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్, రైట్? సో మనం కొన్నిసార్లు ఇప్పుడు ఇందాక చూసినట్టుగా థర్మోకోల్ అని నేను కొన్ని ఎగ్జిబిషన్స్లో వాళ్ళు డైరెక్ట్గా పాలసీలో మెన్షన్ చేశారు ఏంటి అంటే, వాక్యూమ్ క్లీనర్లు పెట్టకూడదు అనేది. అంటే ఎన్ని వాక్యూమ్ క్లీనర్లు వచ్చి ఉంటాయి చూడండి ఎగ్జిబిషన్స్లో, రైట్? ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ పెట్టకూడదు అని, రైట్? సో ఇవి నిజంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి, బట్ ఆల్రెడీ ఇది అయిపోయింది. మీరు ఇంకా కొత్త విధానాలతో రావాలి. కాబట్టి అది నిజంగా ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యొక్క రేంజ్ చూపెట్టగలగాలి. మనకి తెలంగాణ నుంచి కూడా ఒక అబ్బాయి ఒక గొడుగు ఒక 1 మీటర్ క్లాత్తో పోర్టబుల్ ఫీడింగ్ ఛాంబర్ తయారు చేశాడు. అందరూ షాక్ అవుతున్నారు నేను చెప్తుంటే ఈ ఎగ్జిబిషన్. ఇది నేషనల్కి వెళ్ళింది, ఒక గొడుగు ఒక చిన్న 1 మీటర్ క్లాత్తో ఆయన నేషనల్కి వెళ్ళగలిగాడు అంటే వాళ్ళందరూ దాంట్లో ఏం లేదు కదా సార్ అని. కంపోనెంట్స్ తక్కువ ఉన్నాయి, బట్ ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ రేంజ్ చూడండి, కొన్ని లక్షల మంది మదర్స్కి అది యూజ్ అవుతుంది. అది మనం చెప్పగలగాలి, రైట్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ తర్వాత సస్టైనబిలిటీ చూపించగలగాలి. మనం చేసే ఇన్నోవేషన్ ఈ రోజుకి ఎగ్జిబిషన్ వరకు మాత్రం చూపించి కాకుండా నెక్స్ట్ 10 yearsలో ఇదిగో ఇలా ఉంటుంది, దీని పరిణామాలు ఇలా ఉంటాయి, దీని యొక్క విధి విధానాలు ఇలా ఉంటాయి, రైట్? దీని యొక్క ఇంపాక్ట్ ఇలా ఉంటుంది, ఇది సస్టైన్ అవ్వగలుగుతుంది అని మనం చూపించగలగాలి. మీరు చూడండి, కరోనాలో వైరసే సస్టైన్ అయ్యి కొత్త వేరియేషన్ తీసుకొచ్చింది, రైట్? ఫస్ట్ వచ్చిన వేరియేషన్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ వచ్చి, సో వైరస్లే వేరియేషన్స్ చూపిస్తున్నాయి. మనం ఎందుకు చూపించలేము మన ఇన్నోవేషన్స్లో? సో వాటి కోసం చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అప్రోచెస్ ఉన్నాయి. వీ విల్ డూ ఇట్ టుగెదర్. సో మీరు రీచ్ అవ్వడం ఒక్కటే లేట్, రైట్? తర్వాత లో కాస్ట్ అండ్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్. ఇప్పుడు మీరు స్లైడ్లో చూస్తున్నది చూడండి, చాలామంది ఉమెన్ ఏమంటారు వాటర్ తీసుకురావడానికి చాలా దూరం వెళ్ళి భుజాల పైన మోసుకొస్తూ ఉండేది. కానీ ఇక్కడ మీరు స్లైడ్లో చూస్తే వాటర్ దాంట్లో ఉంటాయి, ఇట్స్ వీల్ కైండ్ ఆఫ్, దాన్ని నెట్టుకొని వెళ్ళొచ్చు. దాంట్లో లైక్
వాళ్ళు ఈజీగా వాటర్ని క్యారీ చేయొచ్చు. అంటే చూడండి ఎంత పెద్ద ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేశారు. సో దీస్ కైండ్ ఆఫ్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ మనకి ఎక్కువగా విన్ అవుతున్నాయి ఇప్పుడు. అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి మనకి స్కూల్ చుట్టుపక్కల ఇలాంటి గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మీరు ఐడెంటిఫై చేయించాలి. పిల్లల్ని గ్రూప్స్గా డివైడ్ చేసి మీరు అక్కడక్కడ ఎక్స్పోజర్స్ ఇప్పిస్తే వాళ్ళకి అవగాహన అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇప్పుడు ప్రతి ఎగ్జిబిషన్లో ఓన్లీ స్కూల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇలాంటివే విన్ అవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత మనకి లో కాస్ట్, ఫ్రెష్ అండ్ స్కేలబుల్. సో ఇది మీరు ఇన్నోవేషన్ చేసిన తర్వాత దీన్ని మనం స్కేల్ చేయొచ్చా లేదా చేసి జస్ట్ అక్కడి వరకే ఆగిపోతుందా? సో స్కేలబిలిటీ అనేది ఉంటే ఈజ్ ఇట్ ఎ ఫ్రెష్ ఐడియా అనేది మనం ప్రూవ్ చేయగలిగితే, ఇలాంటి ఇన్నోవేషన్స్ ఎక్కువగా మనం నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ లెవెల్ 1 to లెవెల్ Z వరకు ఎలాంటి చోటైనా ఇదిగో ఇలాంటి ఇన్నోవేషన్స్ విన్ అవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ యూ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఫ్రెష్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో స్కేలబుల్ అని. తర్వాత వర్కింగ్ ప్రోటోటైప్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో మన కాన్సెప్ట్ని మనం అక్కడ కన్విన్స్ చేయగలగాలి, రైట్? సో అంటే కొన్ని ఇంట్లలో రీసెర్చ్ బేస్డ్ వాటిలలో మనకు వర్కింగ్ ప్రోటోటైప్స్ అవసరం లేదు. కొన్ని టెక్నాలజీవి చూసుకుంటే దాంట్లో సిమ్యులేషన్స్ ఉంటాయి, ఆ సిమ్యులేషన్స్ని చూపించినా సరిపోద్ది. మనం ఇక్కడ ఇన్నోవేషన్స్కి వచ్చేసరికి వర్కింగ్ ప్రోటోటైప్స్ అనేది అంటే మన ఐడియా ఎలాగ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందనే ఆ సెన్స్ని కన్వే చేయగలగాలి. సో అలా చేస్తే కూడా మన ఇన్నోవేషన్స్ అనేవి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ అక్కడ ఒక ఐడియల్గా మనం ఒక మోడల్ తీసుకొచ్చి ఒక అసెట్ లాగా పెట్టకుండా అది ఎలాగ వర్క్ అవుతుంది, ఎలాగ కాన్సెప్ట్స్, సైంటిఫిక్ థియరీస్ వర్క్ అవుతాయి అనేది చూపించగలగాలి. సో ఇలాంటి ఇన్నోవేషన్స్ ఎక్కువగా మనకి విన్ అవుతున్నాయి. మీరు 7లో ఏ కేటగిరీ తీసుకున్నా కూడా అలాగే ఉంటుంది, రైట్? తర్వాత రియల్ వరల్డ్ ఇంపాక్ట్. సో ఈ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ అనేది నిజంగా ఎంతవరకు ఉంది ఈ ఇన్నోవేషన్తో అనేది చూస్తున్నారు. సో రియల్ వరల్డ్ ఇంపాక్ట్ అంటే మీరు ప్రపంచం మొత్తం తీర్చిదిద్దాలని కాదు, అట్లీస్ట్ మీరు చేసింది మీ విలేజ్లో, మీ చుట్టుపక్కల ఒక 10 కమ్యూనిటీలో ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేది ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చూడండి, ఇలాంటి ఇన్నోవేషన్స్ ఎక్కువగా మనకి గ్రామీణ స్థాయి నుంచి నేషనల్ లెవెల్ వరకు విన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఎక్కువగా AI బేస్డ్, లేదంటే AI ఫర్ సోషల్ గుడ్, టెక్ ఫర్ సోషల్ గుడ్, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి, రైట్? సో ఇలాంటి టెక్నాలజీ సమయంలో మనం కొంత టెక్నాలజీని కూడా ఉపయోగించి చేసే ఇన్నోవేషన్స్ కూడా మనకి విన్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మొన్న కూడా మనం ఒక ఎగ్జిబిషన్లో మన పిల్లలు ఒక 5 ల్యాప్టాప్స్ గెలుచుకోవడం జరిగింది, మన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు. సో కాబట్టి వాళ్ళు కంప్లీట్గా AI టెక్నాలజీని యూజ్ చేసి ఈ సొల్యూషన్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో వాటిని కూడా ఎలా చేయాలి అనేది మనం చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు AIతో టెక్నాలజీతో ఎలాంటి ఇన్నోవేషన్స్ చేస్తాము అంటే, మీరు తెలంగాణలో అంటే హైదరాబాద్లో లేబర్ అడ్డాస్ అని చూసుంటారు. చాలా ప్లేసెస్లో ఒక సర్కిల్ దగ్గర చాలామంది వచ్చేసి నిలబడి ఉంటారు. ఎవరైనా వచ్చి వాళ్ళకి పని ఇస్తే పని తీసుకుంటారు, లేదంటే ఆ రోజు పని లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. సో ఒక అబ్బాయి బెంగళూరు నుంచి వాళ్ళ కోసం ఏం చేశాడంటే బ్లూ కలర్ జాబ్స్ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఆ ప్లాట్ఫామ్లో నెలకి 25,000 మందికి జాబ్స్ ఇస్తూ ఇప్పటివరకు 926 సిటీలో దాదాపుగా 10 మిలియన్ అంటే 1 మిలియన్ జాబ్స్ అంటే 10 లక్షల జాబ్స్ తను ఇవ్వడం జరిగింది. సో ఇలాగ టెక్నాలజీని యూజ్ చేసి కూడా మీరు వాళ్ళందరి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు ఎలాగ మనం దీన్ని ఎగ్జిబిట్ చేయాలి అనే దానికి వద్దాము. ఒక 2-3 స్లైడ్స్లో దాన్ని నేను చూపిస్తాను ఏమేం పాయింట్స్ మీరు ఎన్ష్యూర్ చేయాలి అని. వన్ అదర్ పాయింట్ ఇస్ రీసెర్చ్ బ్యాక్డ్ ఐడియాస్. సో వెరీ వెరీ రీసెర్చ్ బ్యాక్డ్, ఎందుకంటే పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కూడా పిల్లలకి రీసెర్చ్ అబిలిటీ ఎంత ఉందనేది చూసి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగిద్ది, రైట్? సో కాబట్టి మన పిల్లల్లో ఈ రీసెర్చ్ అబిలిటీ ఉంటే మనకి కూడా రీసెర్చ్ పబ్లికేషన్స్ మనం కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద ఆత్మనిర్భర్ భారత్కి కానీ, లేదంటే మేక్ ఇన్ ఇండియాకి కానీ, లేదంటే వికసిత్ భారత్కి కానీ మన ఇన్నోవేషన్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూడగలగాలి, రైట్? సో తర్వాత హౌ డు వి రియల్లీ ప్రిపేర్ అవర్ మోడల్స్. సో చూస్తే 360 degrees మీరు ఆ మోడల్లో ఏ వైపు నుంచి చూసినా కూడా, ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూస్తే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, కాంపోనెంట్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, కొంతమంది నానో చిప్ యూజ్ చేస్తా అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, అది ఎలా పనిచేస్తుంది, దాని లిమిట్ ఏంటి, సెన్సార్స్ అంటారు, దాని రేంజ్ ఎంత ఉంటుంది అంటే రేంజ్ చెప్పరు, 10 మీటర్లు అంటారు, 1 మీటర్ అంటారు. సో ప్రతిదీ యూజ్ చేసే దాని రేంజ్ ఎంత, దాని యొక్క లైఫ్ స్పాన్ ఎంత, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఏ చిన్న గుండు పిన్ని యూజ్ చేసినా కూడా వీ షుడ్ డిస్కస్ దాట్, రైట్? తర్వాత మెకానిక్స్ ఏం యూజ్ చేస్తున్నాము, తర్వాత ఒకవేళ ఆల్టర్నేట్స్ ఏం యూజ్ చేస్తున్నాము, ఈ
పార్ట్ ఖరాబ్ అయింది అని అంటే మనం దానికి ఆల్టర్నేట్ ఏమైనా ఉందా లేదా, అవేమైనా మనం ఎన్ష్యూర్ చేస్తున్నామా లేదా అనేది చూడాలి. దెన్ తర్వాత ఫ్లో ఎలా ఉంటుంది అనేది, తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను కొన్ని ఇన్నోవేషన్లో కలర్ మ్యాటర్స్, సైజ్ మ్యాటర్స్. మీరు పెన్స్ చూడండి, కొన్ని పెన్స్ మనం కొనము. ఎందుకు కొనము అంటే అది ఎక్కువగా పట్టుకొని రాసినప్పుడు ఇక్కడ చేతులు లావ్ అయిపోతూ ఉంటాయి, అంటే దాని షేప్ కూడా మ్యాటర్ అవుతుంది. సో కాబట్టి ప్రతిదీ కన్సిడర్ చేయబడుతుంది, రైట్. సో మీరు ఫ్లోలో చూస్తే ఇక్కడ ఎలాగ చెప్తున్నాం మనము అంటే ఎక్కడెక్కడో స్టార్ట్ చేసేస్తాము, ఆ కన్ఫ్యూషన్లో ఏదేదో చెప్పి అసలు పాయింట్స్ చెప్పకుండా వదిలేస్తాము. సో చాలామంది పిల్లలు మంచి ఇన్నోవేషన్స్ చేసి లూజ్ అవ్వడానికి కారణం దిస్ ఫ్లో. సో స్టార్ట్, మిడిల్ అండ్ ఫినిష్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఇది జనరల్గా మనం మూవీస్లో కూడా చూస్తాము. సో కాబట్టి మీ ఎగ్జిబిషన్లో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది కూడా కన్సిడర్ అవుతుంది, రైట్. సో తర్వాత దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఇన్నోవేషన్ మీరు క్యారీ చేయాల్సింది యూజర్ అండ్ దేర్ నీడ్ అండ్ వాట్ ఈజ్ అవర్ ఐడియా అనేది, రైట్. సో ఇది కనుక మనం అక్కడ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయగలిగితే ఇట్ విల్ ఆల్సో క్రియేట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంప్రెషన్స్. సో మీరు స్లైడ్ మీద చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను పెట్టాను ఇక్కడ. మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ ఫర్ ఫార్మర్స్ అని. ఇప్పుడు శ్రవణ్ గారు మీరు ఎగ్జాంపుల్స్ అంటున్నారు కదా, వీళ్ళు చేయబోయేటువంటి ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న వాటి అంటే పిల్లలు గనక డే టు డే లైఫ్ లో పెయిన్ ఫీల్ అయినట్టయితే వాళ్ళ అమ్మ చేసే పనుల్లో కానివ్వండి, లేదంటే సొసైటీలో ఎవరైనా చేసే అటువంటి పనుల్లో కానీ వాళ్ళు సెన్సిటివ్ గా ఫీల్ అయినట్టయితే, సపోజ్ ఒక స్టూడెంట్ వాళ్ళ మమ్మీ ఫ్యాన్ దూడ్చుకుంటుంది, ఫ్యాన్ దూడ్చుకుంటున్నప్పుడు కింది వైపు తుడవగలిగింది కానీ పై వైపు తుడవలేకపోతుంది. సో ఆ అబ్బాయి థింక్ చేశాడు దానిపైన ఏంటి ఎట్లా చేయాలి. దానికి ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా కూడా మేజర్ గా ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసినట్టయితే, ఫస్ట్ పిల్లలు మీరు ఎవరైనా కూడా ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి దెన్ యూ థింక్ అబౌట్ దట్, డిస్కస్ విత్ అదర్స్. ఇంకా మీ టీచర్స్, అమ్మ నాన్న, ఊర్లో ఉన్న వాళ్ళు, ఐటీఐ చదివే వాళ్ళు, క్రాఫ్ట్స్ మ్యాన్స్, ఎవరితో అయినా, ఇంజనీర్స్, ఎవరితో అయినా కూడా డిస్కస్ చేసి థింక్ చేసినట్టయితే దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆ సొల్యూషన్ దొరకడం వల్ల ఒక్క మీ అమ్మకే కాదు, ఎంతో మంది ప్రజలకు కూడా అలాంటి ఎగ్జిబిట్స్ అనేటివి కూడా యూజ్ అవుతాయి. సో దాన్నే మనం చిన్న చిన్న ఐడియాస్, పెద్ద ఐడియాస్ అవసరం లేదు. సొసైటీలో మనం గనక డే టు డే అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాటిలో దేన్నైనా మనం పెయిన్ఫుల్గా గనక ఫీల్ అయినట్లయితే ఆలోచన అనేది వస్తే దానికి సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది అనేది ఇప్పటి వరకు నాకు సార్ చెప్పిన దాంట్లో అర్థమయ్యింది. ఇవన్నీ కూడా డిజైన్ థింకింగ్ అంటే నేను సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిల్లో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంచెం సొసైటీని అబ్జర్వ్ చేస్తూ మనకు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు మన ప్రపంచం ఎలా ఉంది, ఇంకా రాబోయే ప్రపంచం ఎలా ఉంది, మనం ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నాము, ఆ ఛాలెంజెస్కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ చేయడానికి మ్యాథమెటిక్స్లో లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. కాబట్టి రాబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి పిల్లలు చాలా చాలా థింక్ చేయాల్సినంత అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ మేడం. సో అందుకే ఒక స్లైడ్లో నేను మెన్షన్ కూడా చేశాను, డు నాట్ ఫోకస్ ఆన్ బిగ్గెస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ ఫోకస్ ఆన్ మీనింగ్ఫుల్ సొల్యూషన్స్ అని. సో పెద్ద పెద్ద ఫోకస్ మోడల్స్ పైన ఫోకస్ చేయకుండా మీనింగ్ఫుల్ సొల్యూషన్స్ పైన ఫోకస్ చేసి మీరు మీ ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్గా మేడం చెప్పినట్టుగా మనం చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హౌస్ అని ఎట్లాగా అంటామో, మనం మన అమ్మ నాన్న వాళ్ళ యొక్క పని, వాళ్ళ వృత్తి, వాళ్ళు చేసే డైలీ లైఫ్లో నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం తీసుకోగలుగుతాము. సో వాటిలో మనం సెన్సిటైజ్ అవ్వగలిగినట్టయితే అక్కడే మనకి చాలా చాలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మీరు స్లైడ్ మీద చూస్తే ఇక్కడ ఒక ఇన్నోవేషన్ చూడండి, ఫ్రెష్ అని మీకు కనబడుతుంది స్లైడ్ పైన. సో వీళ్ళు చూస్తే వాళ్ళ కుటుంబంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, లేడీ పోలీస్ కానిస్టేబుల్. మేడం ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాగైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళని అడిగారనమాట, మీకేం ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి, మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని అడిగితే వాళ్ళు చెప్పారు, మాకు ఇలాగా బంద్లకి కానీ స్ట్రైక్లకి కానీ వెళ్ళినప్పుడు ఉమెన్కి బయట వాష్రూమ్స్ యూజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది అని. అంటే ఇది మీకు ఒక్కరికే ఉందా, నిజంగా ఎంతమందికి ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, మీరు కమిషనర్ ఆఫీస్కి వచ్చి కావాలంటే చెక్ చేసుకోండి అని. సో మీరు ఫోటోలో చూస్తే ముందు కమిషనర్ వాళ్ళు కూర్చొని ఉన్నారు, వెనకాల ఆ విద్యార్థులు ఆ కమిషనర్ వాళ్ళతో వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్స్తో డిస్కస్ చేసి ఆ చేసిన ఇన్సైట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి పక్కన ఉన్న ఫ్రెష్ అనే ఒక దీన్ని తయారు చేశారు.
తర్వాత కిందనున్నది చూస్తే ఆ అమ్మాయికి మీరు ఇందాక చెప్పినట్టు మేడం, వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కానీ విద్యార్థులకి ఏంటంటే అవి ప్రాబ్లమ్స్ లాగా కనిపించట్లేదు. సో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే డ్రైనేజ్లో రోజు దిగి వర్క్ చేస్తారు. నేను ఆ అమ్మాయిని అడిగితే, సురభి అనే అమ్మాయిని, మీ నాన్నగారు ఏమైనా కష్టపడుతున్నారా, ఏం చేస్తారని అడిగితే, మా నాన్నకి ఏం లేదు సార్, అది వాళ్ళ డ్యూటీ అంటారు. నేను అడిగాను, మీరు ఇంట్లో ఎప్పుడైనా సింక్ క్లీన్ చేశారా అంటే లేదు అని. మీరు సింక్ క్లీన్ చేయరు ఎందుకు, మరి మీ నాన్నగారు ఆ సిటీ నుంచి వచ్చిన డ్రైనేజ్ అంతా తను క్లీన్ చేస్తున్నారు, అది మీకు ప్రాబ్లం లాగా కనిపించట్లేదా అంటే, సో తను అప్పుడు ఆలోచించి, నిజంగా మా నాన్న అందరూ చేసే వ్యర్థం ఎందుకు నేను మా నాన్న క్లీన్ చేయాలి, అది ముట్టకుండా చేయొచ్చా అని చెప్పేసి మీకు స్క్రీన్లో కనబడుతున్న ఆవిష్కార్ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా క్లీన్ చేసి ఒక రోబోట్ని తను తయారు చేసింది వాళ్ళ నాన్న కోసం. సో కాబట్టి చూడండి, ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మన ఇంటి దగ్గర కూడా ఉన్నాయి, రైట్? సో కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, దెన్ తర్వాత కమ్యూనిటీ, దెన్ తర్వాత మనకి నేషన్, రైట్? సో ఇవి కనుక మనం ఫాలో అయితే వీ కెన్ విన్. సో ఈరోజు కార్యక్రమము ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అనే దానికి ఒక్కదానికే ఉపయోగపడకుండా, ఎవరైనా పిల్లలలో ఆలోచన శక్తి, మన సరౌండింగ్స్లో ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదన్నా ఉన్న వర్క్ని ఈజీ చేయడానికి కానివ్వండి, చేసేటువంటి వర్క్ని ఈజీ చేసే విధంగా మనం చేయడానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయండి, డే టు డే నిరంతరము. ఎందుకంటే మనము ఇన్ ఫ్యూచర్ మనం ఒకరి దగ్గర వర్క్ చేసేదానికంటే మన దగ్గర కొంతమంది వర్క్ చెయ్యాలి అనే ఆలోచనతో కనుక మన విద్యార్థులంతా ముందు పోయినట్టయితే నిజంగా మన ఇండియా వికసిత్ భారత్గానే మారుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంతకుముందే మనకు సార్ చెప్పినారు, మన దగ్గర ఇండియాలో ఇన్నోవేషన్స్ లేక కాదు, దాన్ని మనము షోకేస్ చేసుకోలేకపోతున్నాము, బయట వ్యక్తులతో మనం చర్చించలేకపోతున్నాము, దానికి సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నాము. సో ఇలాంటి ఆలోచనలు విద్యార్థుల్లో ఇంకా ఇంకా కలగాలని, వికసిత్ భారత్ నిజంగా మనకు దగ్గరలోనే ఉంది అని అనుకునేలాగా మన విద్యార్థులందరూ మనకు చేస్తారు, ఆలోచిస్తారు అని ఆశిస్తూ, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, ఈరోజు మా విద్యార్థులందరికీ చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు. అదే రకంగా టీసాట్ వారికి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ పక్షాన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.